ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపు శనివారం వైకుంఠ ఏకాదశి ఉంది. ఏకాదశి ఎలా చేయాలి, ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా స్వామివారిని పూజించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్న బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వైకుంఠ ఏకాదశి, దాన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. రేపు 23 శనివారం ఈ వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి. దీనే హరిత్రయం అని కూడా అంటారు. అంటే ఈ వైకుంఠ ఏకాదశి 3 రోజులు జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి చేసేవాళ్ళు ఎవరైనా సరే దశమి రోజు నుంచే ప్రారంభించాలి. దశమి రోజు నుంచి ప్రారంభించి ద్వాదశి రోజున ముగించాలి. అంటే రేపు దశమి కాబట్టి, అంటే రేపు శుక్రవారం దశమి కాబట్టి రేపు సాయంత్రం మొదలుపెట్టి ద్వాదశి రోజున ముగించాలి. ముఖ్యంగా ఈరోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి తులసి దళాలతో ఖచ్చితంగా పూజ చేయాలి. తులసి దళాలతో పూజ చేయాలంటే ఏకాదశి రోజున మరి తులసి దళాలు కొయ్యరాదు. దశమి శుక్రవారం నాడు కూడా తులసి దళాలు కొయ్యరాదు. అందుకని గురువారం రోజు సాయంత్రమే మీరు తులసి దళాలను కోసి మీరు అంటే భద్రపరచుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, లేదా తడిగుడ్డ చుట్టి పెట్టచ్చు. తులసి దళాలు కోసిన తర్వాత మరుసటి రోజు ఉపయోగించవచ్చా అని మీకు అనుమానం రావచ్చు. తులసి దళాలు కోసిన తర్వాత 7 రోజుల పాటు స్వామివారిని ఆ తులసి దళాలతో అర్చించవచ్చు. కాబట్టి గురువారం రోజు సాయంత్రమే తులసిదేవిని నమస్కరించుకుని హరి పూజ కోసం నేను కోస్తున్నాను తల్లి అని ఆ తల్లికి చెప్పుకుని తులసి దళాలను కోసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులు చేయలేని వాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు. చేయలేని వాళ్ళు ఈ ఒక్క ఏకాదశి అయినా చేస్తే 24 ఏకాదశి చేసిన పుణ్యం వారికి వస్తుంది. అంతేకాదు ఈ ముక్కోటి ఏకాదశి చేసే వాళ్ళకి యమదూతలు వాళ్ళని తాకలేరు, యమదర్శనం వాళ్ళకి కలగదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన ఉన్న వైకుంఠానికే వారు వెళ్తారు. అంత ప్రత్యేకమైన ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. అసలు వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు ఎలా వచ్చిందంటే ముక్కోటి దేవతలందరూ అంటే ఈశ్వరుడు, బ్రహ్మ, సకల దేవతలు, ముక్కోటి దేవతలందరూ కూడా ఈ వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని పూజించి అర్చిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే ముక్కోటి దేవతలు పూజించే ఏకాదశి అన్నమాట. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలో నుంచి మేలుకుంటారు. మేలుకుని వారికి దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ ఇంటి వద్ద ఉన్న విష్ణు ఆలయం దగ్గరకు వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుని స్వామికి తులసిమాలను సమర్పిస్తే చాలా మంచిది. వారు చేసిన సకల పాపాలు పోతాయి. అయితే ఎవరికైతే వైకుంఠంలో శాశ్వత స్థానం కావాలి అని అనుకుంటారో వారు ఉదయాన్నే ఈ విష్ణు ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయాన్నంతా శుభ్రం చేసి కల్లాపు చల్లి చక్కగా ముగ్గులు పెట్టి స్వామివారిని అర్చిస్తారో వాళ్ళకి శాశ్వత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వైకుంఠంలోనూ వాళ్ళ స్థిర నివాసం ఉండిపోవచ్చు. కాబట్టి ఆ రోజున వీలైనంత వరకు శ్రీ విష్ణు ఆలయంలో శుభ్రం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇక ఆ రోజున ఎర్రని పూలతో ఎవరినైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. ఇక తెల్లని పూలతో పూజిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. పువ్వులు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన కమలాలతో పూజిస్తే ఇంకా మంచిది. ఇవేమీ దొరకని వాళ్ళు ఎవరైనా సరే తులసి ఆకులను అంటే దళాలను తీసుకొచ్చి 108 నామాలతో స్వామివారిని ఆ తులసి దళాలు అర్చిస్తే చాలా మంచిది.
ఇక ఈ వైకుంఠ ఏకాదశి వ్రత నియమాలు ఏమిటంటే, దశమి రోజు సాయంత్రం నుంచే ప్రారంభించాలి. అంటే దశమి రోజు సాయంత్రమే శుచిగా స్నానం చేసి దేవుని గుడి మందిరాన్ని శుభ్రం చేసి స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, కృష్ణుడు కానీ, నరసింహస్వామి కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ దేవతా ఫోటోలైనా సరే శుభ్రం చేసి చక్కగా గంధాన్ని బొట్టుని అలంకరించుకుని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ స్వామివారిని అర్చించుకుని ఆ తరువాత శ్రీ మహావిష్ణువుకి పూజించి, స్వామి నేను ఇలా ముక్కోటి ఏకాదశి చేయాలనుకుంటున్నాను, దయచేసి మీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు, చేసే భాగ్యాన్ని నాకు అందించని స్వామివారిని ప్రార్థన చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుని పళ్ళు పాలు నైవేద్యం పెట్టి ఆ రోజు సాయంత్రమే అంటే ఇంకా మధ్యాహ్నం భోంచేసినా సరే సాయంత్రం ఉపవాసం ఉండి ఆ స్వామివారికి సమర్పించుకున్న ఆ పళ్ళు తిని పాలు తాగి ఉండాలి. ఆ మరుసటి రోజు అంటే తెల్లవారితే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తం అంటే 3 దగ్గర నుంచి 4:30 వరకు ఆ బ్రహ్మ ముహూర్తంలోని నిద్ర లేచి ఇల్లును శుభ్రపరిచి వాకిలు చేసుకుని కళ్ళాపు జల్లి చక్కగా మంచి మంచి ముగ్గులు పెట్టి లోనికి వచ్చి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఒక బిల్వపత్రాన్ని, తులసి దళాన్ని, తెల్లని పువ్వులు ఏదైనా సరే నందివర్ధనం కానీ ఏదైనా సరే ఒక తెల్లని పువ్వు ఈ మూడిటిని తీసుకుని దొరికితే గోమూత్రం కూడా ఒక చిన్న మూత తీసుకుని వెళ్ళి స్నానం చేసే బకెట్లో వేసుకుని చక్కగా స్నానం చేయొచ్చు. ఇలా ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు గంగా, యమున, కావేరి, నర్మదా, సింధు నదుల్లో స్నానం చేసిన ఫలితం వాళ్ళకి దొరుకుతుంది. మరి మేము బాత్రూంలోనే చేస్తున్నామంటే మరి ఇంకా మనకి వేరే దారి లేనప్పుడు అన్నిటికీ ఆ భగవంతునికే చెప్పి స్నానం చేయాలి. ఇలా స్నానం చేసిన వాళ్ళు కనీసం తులసి దళాలనైనా వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే పవిత్ర జలాలతో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. ఆ తర్వాత ఉతికి ఆరినటువంటి పొడి వస్త్రాలను ధరించి మీకు వచ్చిన అంటే మీరు ఏ పద్ధతిలో అయితే మీ ఇంటి పద్ధతిలో ఏ పద్ధతిలో బొట్టు పెట్టుకుంటారో నామాలు కానీ ఏవైనా సరే పద్ధతిలో బొట్టు పెట్టుకుని చక్కగా స్వామివారికి గంధము సమర్పించి దీపారాధనలు చేసుకుని ఆ రోజు పళ్ళు పాలు నైవేద్యం పెట్టుకుని స్వామివారిని పూజించుకుని ఆ రోజంతా ఆ స్వామికి ఏదైతే మీరు పళ్ళు పాలు నీళ్లు నైవేద్యంగా సమర్పిస్తారో వాటిని మాత్రమే భుజించాలి. ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం తినకూడదు. ఎందుకంటే బ్రహ్మదేవుడి శ్వేత బిందువుల్లో నుంచి ఒక రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుడు తాను ఉండడానికి స్థానం అడిగితే దానికి బ్రహ్మదేవుడు ఏకాదశి రోజున అన్నాన్ని ఆహ్వానించి ఉండు అని చెప్తాడు. అంతేకాదు ఏకాదశి రోజున ఎవరైతే ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటారో వాళ్ళ పాపాలన్నీ ఒంటి మీద నుంచి పోయి అన్నాన్ని ఆశ్రయిస్తాయి. కాబట్టి ఏకాదశి రోజున వ్రతం చేసినా చేయకపోయినా సరే ఏకాదశి రోజున ఎవరైతే అన్నం తింటారో ఆ సకల పాపాలను వాళ్ళే చుట్టుకుంటాయి. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినరాదు. ఆ రోజు స్వామివారికి సమర్పించే పళ్ళు పాలు నీళ్లు అన్నీ స్వీకరించవచ్చు. చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే ఏకాదశి రోజున నీరు తాగవచ్చా, తాగకూడదు కదా అని. ఏకాదశి రోజున నీరు తాగొచ్చు, కానీ నిర్జల ఏకాదశి అనే ఉంటుంది. ఆ నిర్జల ఏకాదశి రోజున మాత్రం నీళ్లు తాగకూడదు. మిగిలిన ఏకాదశిలో చక్కగా నీళ్లు పాలు అన్నీ తాగవచ్చు. ఆ రోజంతా అలా గడిచిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి పారాయణం చేయాలి. అంటే ద్వాదశి గడియలు ముగియక ముందే మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి. మీకు కుదిరితే 3 బ్రాహ్మణులు ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చు, లేదా ఒక బ్రాహ్మణుడైనా పిలిచి భోజనం పెట్టచ్చు. మీకు కుదరని పక్షంలో స్వయం పాకం తాంబూలం తీసుకెళ్ళి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి దక్షిణ తాంబూలాలతో. అలా ఇచ్చి ద్వాదశి గడియలు ఎంతవరకు ఉన్నాయి, ఏ సమయం వరకు ద్వాదశి గడియలు ఉన్నాయో చూసుకుని ఆలోపే మీరు భోజనం చేయాలి. ద్వాదశి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏకాదశి వ్రతం చేసిన వారు ఎవరైనా సరే ద్వాదశి రోజు మాత్రం
ఖచ్చితంగా భోజనం చేయాలి. ద్వాదశి గడియలు దాటి, అంటే ద్వాదశి ఒకవేళ మధ్యాహ్నం 12 వరకే ఉన్నది అని అనుకుంటే మీరు 11:30 పావుతకు 12 లోపు భోజనం చేసేయాలి. 12 దాటిన తర్వాత మీరు భోజనం చేయకూడదు, చేసిన దాని ఫలితం ఉండదు. కాబట్టి 12 లోపే మీరు భోజనం చేయాలి. అంటే ద్వాదశి ఎంత సమయం వరకు ఉంది ఆ లోపే మీరు భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత ద్వాదశి రోజు సాయంత్రమే మీరు పళ్ళు పాలు స్వీకరించాలి తప్పించి భోజనం చేయకూడదు. ఆ ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. అలాగే ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు నిద్రించకూడదు, నిద్ర అస్సలు పోకూడదు. అలా ద్వాదశి రోజున మధ్యాహ్నం, అంటే ఏకాదశి రోజు రాత్రి అంతా జాగారం ఉండాలని కాదు, మధ్యాహ్నం పూట నిద్రించరాదు. రాత్రి మామూలుగానే పడుకోవచ్చు, కానీ తెల్లవారుజామునే లేవాలి. అలాగే ద్వాదశి పారాయణం చేసిన వాళ్ళు మధ్యాహ్నం పూట నిద్రించకూడదు. అలాగే వైకుంఠ ఏకాదశి చేసేవాళ్ళు దశమి రోజు సాయంత్రం నేల మీద పడుకోవాలి, మంచాల మీద పడుకోకూడదు. నేల మీద ఒక చాప వేసుకుని పడుకోవాలి. ఒంట్లో బాగోలేని వాళ్ళు మాత్రం మంచం మీద పడుకోవచ్చు, బాగున్న వాళ్ళు నేల మీద పడుకోవాలి. అయితే ఇక్కడ 13 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని చేయకూడదు, 60 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు చేయకూడదు. అంటే గట్టిగా ఉపవాసం అన్నది 13 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంత నియమంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు భోజనం చేయొచ్చు, అంటే వాళ్ళకి సంబంధించిన పదార్థాలు చపాతీలు అలాంటివి ఏమైనా భుజించవచ్చు. అలాగే ఈ 3 రోజులు బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ 3 రోజులు కూడా ఇలాగే చక్కగా బ్రహ్మచర్యం పాటించి నియమనిష్టలతో స్వామివారిని ఆరాధించవచ్చు. ఇదండి వైకుంఠ ఏకాదశి యొక్క వ్రతము, నియమాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.